welcome or welcome back to my channel. Sony Take you to the moon. Come on up and show your ride. Oh, I'll take you to the moon. very probably yeah, my name is Sushma. Thank you for subscribing to watch all my videos and hit the bell icon so that further notifications and you guys can follow all my further videos. So in the click, go subscribe now. హ్యాపీ రక్షాబంధన్ టు ఎవ్రీవన్ అవుట్ దేర్. సో ఈరోజు రాఖీ ఇప్పుడే నేను వ్లాగ్ స్టార్ట్ చేసినాను, లేట్గా వ్లాగ్ స్టార్ట్ చేశాను. అండ్ దిస్ ఈజ్ మై అవుట్ఫిట్, చూపిస్తాను కొద్దిసేపట్లో. సో లెట్స్ గో నౌ. అక్క వాళ్ళు అందరు వచ్చారనమాట, అత్తమ్మ వాళ్ళు అక్క వాళ్ళు రాఖీస్ కట్టడానికి. సో యా లెట్స్ గో. ఇప్పుడు ఇక్కడ కట్టేసి బాబాయ్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి అక్కడ కట్టేసి మళ్ళీ అక్కడ నుంచి దుందిగాల అమ్మమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్తాము. సో యా లెట్స్ గో నౌ. Rakshabandhan to you. Wow. ఇదేంటి చదువు? హాయ్ చెప్పు. ఇక్కడ ఇదేంటి? ఏమైతుంది? దొంగ. ఎవ్రీ ఇయర్ లాగా ఈ ఇయర్ కూడా రాఖీ వ్లాగ్ తీస్తున్నాను. సో కొంచెం లేట్గా స్టార్ట్ చేసినాను, యాక్చువల్గా రెడీ అయిపోయినాక స్టార్ట్ చేసినాను. అండ్ మీన్ వైల్ నేను రెడీ అయ్యేలోపు అత్తమ్మ వాళ్ళు అండ్ అక్క కూడా వచ్చేసింది. సో ఇద్దరు అత్తలు అండ్ అక్క వచ్చారనమాట. చూపిరా. అందరూ వచ్చేసరికి కొంచెం 11 అట్లా అయిపోయింది. మీన్ వైల్ నేను తమ్ముడు మమ్మీ కలిసి కుకింగ్ కూడా చేసాము. దమ్ టమాటా మసాలా షార్ట్స్లో మొత్తం హీరోయిన్ లాగా రెడీ చేసి వచ్చినాయి. ఎవ్రీ ఇయర్ రాఖీకి ఫస్ట్ డాడీకి కడతారు అత్తమ్మ వాళ్ళు, డాడీ తమ్ముడు అండ్ సుహాన్ పప్పు ఇలా లైన్గా కూర్చుంటారనమాట. సుహాన్ పప్పు అయితే నానమ్మలతో అమ్మమ్మలతో నాతో మా అక్కతో అందరితో రాఖీ కట్టించుకుంటాడు. సెలెక్ట్ చేసుకుంటాడు ముందు బొమ్మల రాఖీలో ఈ రాఖీ నువ్వు ఆ రాఖీ నువ్వు అని అడిగి మరి కట్టించుకుంటాడు అనమాట. బట్ కొద్దిసేపు కూడా ఉంచుకోడు, కట్టించుకున్నంత సేపు కూడా. అత్తమ్మ వాళ్ళు మా మమ్మీకి కూడా రాఖీ కడతారు. సో అట్లా అన్న వదిన కడుతూ వస్తున్నారు అనమాట, వాళ్ళు ఎప్పటి నుంచో వాళ్ళకి అలవాటు. అండ్ వాళ్ళు అయిపోయాక నేను మా అక్క కట్టినాను అనమాట మా తమ్ముడికి. అండ్ సుహాన్ పప్పు కూడా కట్టినాము వాడితో పాటు. ఫుల్ కోపం అనమాట, అరిచేస్తాడు. వాడికి ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వకపోతే మా తమ్ముడికి ఇస్తే, సో అందుకే వాడికి కూడా ఇస్తాము సేమ్ ఈక్వల్ గా. మా తమ్ముడికి ఎలా కడతామో ఆ తమ్ముడికి ఎలా చేస్తామో అట్లా చేయకపోతే ఇంకా వాడు గోల పెట్టి అరిచేసి అలుగుతాడు అనమాట. ఇప్పుడు అలుగుతాడు చూడండి. సో ఏమైందంటే ఇక్కడ రాఖీ కట్టేశాక మా తమ్ముడికి ఒకరికి హారతి ఇచ్చి అటు వెళ్ళిపోయామన్నమాట, మర్చిపోయి. మా సోహన్ పప్పుకి ఇయ్యలేదు. అండ్ వాడు ఇంత మూతి పెట్టుకొని అలిగేసి ఏం మాట్లాడట్లేదు. తర్వాత మళ్ళీ వచ్చి ఇచ్చాక కూడా అలిగాడు చూడండి, మూతి ఎట్లా పెట్టాడు, బొంగు మూతి పెట్టుకొని కూర్చున్నాడు అనమాట. క్యూటీ పై అసలు వాడైతే. రాఖీ కట్టేసి ఆరతి ఇచ్చాక స్వీట్స్ తిన్నాక ఇప్పుడు కాలు మొక్కే టైం. అందరికి లైన్ గా మొక్కుంటూ వస్తున్నాను. అండ్ అసలు ఎక్స్పెక్ట్ చేయని విషయం ఒకటి ఇప్పుడు జరిగింది. అసలు ఎక్స్పెక్ట్ చేయలే గాయ్స్. మా తమ్ముడు హ్యాండ్ రిటెన్ నోట్ ఇచ్చిండు ఫర్ ద ఫస్ట్ టైం లైఫ్ లో. ఇంత బాగుందో. మన ఊటీ వెళ్ళిండి అక్కడి నుంచి తీసుకొచ్చాడు. అసలు అంటే అసలు 1% మైనస్ లో కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. నో వే, సో క్యూట్. లోపలే సీజన్ కావాలా. అన్నిటి మీద మ్యాప్ ఉంది, అన్నిటి మీద మ్యాప్ ఉంది. థ్యాంక్ యూ సో మచ్. అస్సలు అంటే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ యా దిస్ ఇస్ సో సో గుడ్, మేడ్ మై డే. థ్యాంక్ యూ రాఖీ, లవ్ యూ. అరే రజికాంత్, థ్యాంక్ యూ. అస్సలు అంటే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు గైస్. మా కిడ్స్ నార్మల్గా ఇలా
గిఫ్ట్స్ ఇస్తాడు కానీ ఆ హ్యాండ్ రిటర్న్ నోట్ చూడగానే ఐ ఫెల్ సో హ్యాపీ. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను అక్క, అసలు ఇయర్ ఏమీ ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ అలా వచ్చేసరికి ఇంకా ఫుల్ హ్యాపీ అయింది. ఇంకా లంచ్ చేసేసి కొద్దిసేపు నాప్ తీసుకొని ఇంకా బాబాయ్ వాళ్ళ ఇంటికి వెళ్ళామన్నమాట. సో అక్కడ అత్తమ్మ వాళ్ళు బాబాయ్ కడతారు అండ్ మేము మా తమ్ముడికి కడతాము. సో అక్కడ నుంచి ఇంకా ఇంటి నుంచి బాబాయ్ వాళ్ళ ఇల్లుకి కొంచెం దగ్గరే అనమాట. సో అక్కడ కట్టడానికి వెళ్తాం. అక్కడ అయిపోయాక ఇంకా దుందిగాలు వెళ్తాం అనమాట అమ్మమ్మ వాళ్ళ దగ్గరికి. చాక్లెట్లు నీకు కావు మాకు. బర్త్డే చాక్లెట్స్ ఇస్తున్నాడు గైస్ గోవాకి. హ్యాపీ బర్త్డే టు యూ. వద్దు నాకు, నువ్వు వద్దన్నా కానీ తింటానా. ఐ గెస్ బాబాయ్ వాళ్ళ ఇంటి దగ్గరకు వచ్చేసరికి 2:33 అయిపోయింది. లేట్ అయిపోయింది అనమాట. రాగానే రాఖీస్ కట్టి కొద్దిసేపు కూర్చొని మాట్లాడి ఇంకా మళ్ళీ ఇంటికి వచ్చేసాము. బికాజ్ బ్యాగ్స్ అని ప్యాక్ చేసుకొని మళ్ళీ దుందిగల్కి వెళ్ళాలి. సో దుందిగల్లో 2 days బికాజ్ రాఖీ నెక్స్ట్ డే బోనాలు ఉంటాయి అక్కడ. సో అందుకే. అండ్ బాబాయ్ వాళ్ళ ఇంటి కింద రెంట్కి పాప ఉంది, ఎంత క్యూట్గా ఉంది కదా. సో ఇంకా అక్కడ నుంచి ఇంటికైతే వచ్చామన్నమాట ఫస్ట్. హలో చాలా లేట్ అయిపోయింది అనమాట. ఇప్పుడు దుందిగల్కి వెళ్తున్నాము. సో నేను వచ్చాను, డ్రెస్ మార్చుకున్నాను. నౌ లెట్స్ గో అండ్ మీట్ యు దేర్. సుహాన్ ఎక్కడికి వెళ్తున్నాం? ఇప్పుడు దుందిగల్కి వెళ్తున్నాము అభిబబ్లుకి రాఖీ కట్టడానికి. అభిబబ్లు మా పిల్లి వాళ్ళ పిల్లలు అనమాట. సో అక్కడ సింధు కిట్టు ఉంటారు, శ్రీ విద్య సుప్రతిక్ వాళ్ళు కూడా ఉంటారు. ఫుల్ వర్షం పడుతుంది గాయ్స్. Oh, I'll take you to the moon. Come on up, enjoy your ride. Oh, I'll take you to the moon. Just be ready to enjoy your night. Hello. Who is this blue beauty in blue color saree? Hi. Happy Rakhi to you. Happy చెప్పాడు. ఓకే హాయ్. నైస్ హాయ్. హెడ్కి వచ్చావు సుహాన్ పప్పు. గాయస్ మేము లేట్ వచ్చినామని మా బబ్లు కంప్లైంట్ చేస్తుండు. ఈసారి చాలా లేట్ అయింది. 4 అంటే తొందరగా, 7 అంటే కూడా తొందరగా. 7 ఏం కాదు పిఎం. దుందిగల్ వచ్చేసరికి చాలా లేట్ అయిపోయింది అనమాట. 7 అయిపోయింది. అందుకే మా బబ్బులు నాగింగ్ అబౌట్ దాట్ ఎప్పుడు లేట్ వస్తారు, లేట్ అలవాటు అయిపోయింది అని. ఫస్ట్ సింధు కట్టేస్తుంది అనమాట బావ వాళ్ళకి రాఖీ. సో సింధు నేను ఫస్ట్ కడతా అంటే సరే అని చెప్పి సింధుని కట్టనిచ్చాం. సో సింధు అయిపోయాక మేము కడతాం. అప్పటికి మబ్బులు ఇంకా లేట్ వస్తారు, లేట్ అంటున్నాడు. యాక్చువల్గా అట్లా అయిపోయింది. మార్నింగ్ లేట్ అయిపోయింది. అండ్ అక్కడ నుంచి మళ్ళీ బాబాయ్ దగ్గరికి వచ్చేసరికి మళ్ళీ అందరు కొద్దిసేపు నాప్ తీసుకున్నారు. ఇంకా లేట్ స్టార్ట్ అయిపోయాం, వర్షం కూడా పడింది. సో అట్లా వచ్చేసరికి లేట్ అయిపోయింది అనమాట. Thank you so much. సీరియస్గా పెట్టి నాకు ఏదైనా ఓకే. గైస్ 7:30కి రాఖీ కడుతున్నారు గైస్. మాకు వచ్చి ప్రేమతో కట్టిందా లేదా రాఖీ?
బుద్ధుని వస్తానా లేట్ అయినా నేను టెస్ట్ కోసం తీసుకొచ్చాను గైస్. బుద్ధుని వస్తానా ఫ్రెండ్. థ్యాంక్ యూ. మమ్మీ వాళ్ళు మా అమ్మ కట్టే టైం అనమాట. మమ్మీకి ఇద్దరు తమ్ముళ్ళు. పెద్ద మామ 18 years బ్యాక్ ఒక యాక్సిడెంట్లో చనిపోయారనమాట. సో అప్పటి నుంచి అయినా కానీ మమ్మీ వాళ్ళు ఎవ్రీ ఇయర్ రాఖీకి మా అమ్మకు కూడా కడతారు. సో ఐ మిస్ హిమ్ సో మచ్. మమ్మీ వాళ్ళు కట్టేశాక ఇంకా అత్తమ్మ డాడీకి కడుతుంది. ఇక్కడ అత్తమ్మ మమ్మీకి పిన్నికి శారీస్ కూడా పెట్టింది. అండ్ మీరు చెప్పండి మా మమ్మీకి పిన్నికి ఏమైనా పోలికలు ఉన్నాయా లేదా అనేది కామెంట్ చేసి చెప్పండి. ఇక్కడ అంతా అయిపోయాక మా మమ్మీ వాళ్ళ జాయింట్ ఫ్యామిలీ మీ అందరికీ తెలుసు కదా, ఇంకో మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం. అక్కడ హాయ్ చెప్పు బాబాయ్. సైడ్ మాది జాయింట్ ఫ్యామిలీ, చాలా మెంబర్స్ ఉంటాము. అండ్ ఒకరి తర్వాత ఒకరు కట్టేసరికి టైం పడుతుంది. అండ్ ఇది మా తాత వాళ్ళ తమ్ముడు వాళ్ళ ఇల్లు అనమాట. తెలుసు నా పేరు సాయి సుధాని. ఈ తాతనే నా పేరు పెట్టాడు. ఆ మమ్మీ చిన్నప్పుడు స్టోరీస్ చెప్తూ ఉంటే అది వింటూ పెరిగిన నేను. సో వీళ్ళది పెద్ద జాయింట్ ఫ్యామిలీ. లైక్ మా తాత వాళ్ళు 4-5 బ్రదర్స్ ఉంటారు కదా. సో వాళ్ళు ఒకటే దగ్గర ఉండేవాళ్ళు. ఇప్పుడు మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు ఉండే కదా, దాని వెనకాల దాని పక్కన అట్లా ఉండేవాళ్ళు. సో పిల్లలు పెద్దగా అవుతున్న కొద్దీ డిఫరెన్షియేట్ అయ్యి లైక్ మోడిఫికేషన్ చేసుకుంటూ ఇప్పుడు సపరేట్ అయ్యి వేరే దగ్గర ఉండడం అట్లా జరిగిందనమాట. సో మా తాత వాళ్ళు మాత్రం అక్కడే ఉన్నారు. సో ఇప్పుడు మాకెలా కజిన్స్ ఉన్నారో మా మమ్మీ వాళ్ళ కజిన్స్ అనమాట వీళ్ళంతా. సో అట్లా ఇప్పుడు రాఖీ అయితే కట్టేసినారు. ఇంకా అందరికి లైన్ గా మొక్కుకుంటూ వస్తారు. యాజ్ ఎ సైడ్ జాయింట్ ఫ్యామిలీ ఎలా ఉంటుంది, లైన్ గా అందరికి మొక్కుంటూ వస్తారు. ఇక్కడ మా చిన్న తాత కాలు మొక్కగానే మమ్మీ కొంచెం ఎమోషనల్ అయిపోయింది. బికాజ్ మా తాత గుర్తొచ్చారు. మా తాత అమ్మమ్మ ఎక్స్పైర్ అయిపోయారనమాట. సో వాళ్ళు కూడా ఉంటుంటే ఇంకా బాగుండేది. వి మిస్ దెమ్ సో మచ్. ఇంకా అట్లా అందరూ రాఖీస్ కట్టేసి ఫొటోస్ దిగి స్వీట్స్ పెట్టుకొని అదొక ప్రాసెస్ లాగా జరుగుతుంది. పెద్ద నుంచి చిన్న అనమాట. ఫస్ట్ పెద్దవాళ్ళు అయిపోయాక చిన్నవాళ్ళు రాఖీ కట్టి గిఫ్ట్స్ తీసుకొని స్వీట్స్ పెట్టుకొని మళ్ళీ ఫొటోస్ దిగి అట్లా ప్రాసెస్ లాగా జరుగుతూ వస్తూ ఉంటుంది. సో దానికే మా డే ఎప్పుడు గడిచిపోతుందో కూడా అర్థం కాదు. బట్ టుగెదర్ వి ఆల్ ఎంజాయ్ అండ్ మంచిగా మెమరీస్ క్రియేట్ చేసుకుంటూ ఉంటాము. హాయ్ గైస్. చెప్పవి ఆయన పేరేంది, మగధీరాలు ఉంటాడు చూడు, ఎవరెవరో ఆయన తీరు. థ్యాంక్ యూ. శ్రీహరి ఏడిపోయినరా కోటి. ఏం తెచ్చినారు ఇంతసేపు? ఏం తెచ్చినా? అట్లా ఎందుకు పెట్టుకున్నావు బొట్ట? ఇంకో అక్క ఇట్టింది. ఏ అక్క? బిడ్డ అక్క, సులక్క. ఇంకా ఏం నడుస్తుంది? ఆ? అందరూ వస్తున్నారు.
This is our dinner for Churi. Guys, ఇప్పుడే వచ్చి ఫ్రెష్ అయ్యాను, తింటున్నాం అనమాట డిన్నర్. సో దిస్ వ్లాగ్ విల్ కంటిన్యూ అండ్ రేపు బోనాలు ఇక్కడ, సో అది కూడా కంటిన్యూ చేస్తాను. మా వాళ్ళు మాట్లాడినారు. హాయ్ గాయ్స్, వెల్కమ్ టు J2. ఈరోజు బోనాలు అనమాట. ఇది నా అవుట్ఫిట్, లెట్ మీ షో యూ ఇన్ అ బిట్. సో ఇప్పుడు అందరం రెడీ అయ్యి టెంపుల్కి వెళ్తాం. 6 అవుతుంది, అందరం గెట్ రెడీ అయిపోయినాం అనమాట. 6 o'clock వరకు షార్ప్ ఇప్పుడు టెంపుల్కి వెళ్తాము. అంటార్టికా. హలో, గుడ్ మార్నింగ్. గైస్, మా పిన్ని ఎలా సెటప్ చేసి చూడు. హలో హలో, హాయ్, గుడ్ మార్నింగ్ మా. ఏం చేస్తున్నావు? కలిపిస్తావా బియ్యం? క్యూటీ క్యూటీ ఫ్రమ్ కోటి. హలో మేడం, గుడ్ మార్నింగ్. గాయస్, ఇట్లా పెట్టుకొని మా అక్క రెడీ అవుతుంది. హాయ్, గుడ్ మార్నింగ్. మా పిన్ని 3కి లేపింది గాయస్. నేను 3కి లేచి ఏం చేస్తాం? పిన్ని ఇప్పుడు 6 అవుతుంది, కానీ మేము లేవలేము. 4కి లేచినాం. పడుకుందా లేదా మా పిన్ని? మళ్ళా తట్ట నైట్ 12 బర్త్డే గర్ల్, హ్యాపీ బర్త్డే అత్తమ్మ. హాయ్, ఎంత బ్యూటిఫుల్ గా రెడీ అయ్యింది చూడండి గాయస్. బర్త్డే గర్ల్ కుకింగ్ చేస్తున్నావా? ఏంటది? చోలే కర్రీ. వావ్, పూరి చోలే కర్రీయా? చోలే కర్రీ టిఫిన్. ఓ నైస్. ఇంకా టెంపుల్కి వెళ్ళిపోదామా? బాయ్. హలో, గాట్స్ రెడీ, డాన్స్ ప్రాక్టీస్ చేస్తున్నాం. ప్లీజ్. నైట్ నుంచే మాకు గోల్ అనమాట. మార్నింగ్ వెళ్ళవాలి, తొందరగా పండుకోండి అని. పండుకున్నాము, ఆల్మోస్ట్ 12-12:30 వరకు పండుకున్నాం అనుకుంటా. అండ్ మార్నింగ్ 3 నుంచి స్టార్ట్. మా పిన్ని అందరినీ లేపడం, అందరినీ రెడీ అవ్వండి అని 6-6:30 వరకు అందరినీ రెడీ అయిపించేసింది అనమాట. అండ్ అట్లా రెడీ అయినందుకే తొందరగా టెంపుల్కి వెళ్ళాను, తొందరగా దర్శనం జరిగింది. ఎందుకంటే అందరు వస్తే గోలగోల అయిపోతుంది. ఎవ్రీ ఇయర్ బోనాలకి ఫస్ట్ మా ఫ్యామిలీ వస్తుంది గాయస్. మ్యాక్సిమం అసలు ఎవ్రీ టైం మార్నింగే లేసి రెడీ చేసి తొందరగా ఎవరు రాకముందు వచ్చేస్తామన్నమాట టెంపుల్కి. మంచిగా పీస్ఫుల్గా దర్శనం జరుగుతుంది అండ్ మంచిగా అమ్మవారిని చూడొచ్చు. అండ్ డోర్స్ ఓపెన్ చేస్తున్నప్పుడు కూడా లైవ్గా చూస్తామన్నమాట ఫస్ట్ మేమే. అండ్ మంచిగా అనిపిస్తుంది అనమాట, చాలా పీస్ఫుల్గా. టెంపుల్ కూడా చాలా బాగుంటుంది, చాలా బ్యూటిఫుల్గా కన్స్ట్రక్షన్ చేశారు. సో చాలా మంచిగా అనిపిస్తుంది అనమాట మాకైతే.
మంచిగా పీస్ఫుల్గా దర్శనం అయినాయి, ఫొటోస్ దిగేసినాము. అండ్ ఇప్పుడు అమ్మవారికి కొంచెం టైం పడుతుంది ఓడిబియ్యం పోయడానికి, అంటే మేము బయటకు వచ్చాము. ఈ టైంలో మాకు ప్లస్ పాయింట్ ఏంటంటే ఎవ్వరు ఉండరు కాబట్టి మంచిగా రీల్స్ వీడియోస్ షూట్ చేసుకోవచ్చు. సో రీల్స్ కోసమే ఇక్కడ ప్రాక్టీస్ చేస్తున్నాం. మీన్వేల్ ఆ లోపు మమ్మీ వాళ్ళు ఓడిబియ్యం కూడా పోసేస్తున్నారనమాట అక్కడ. ఆ రీల్ ఏంటో మీరు షార్ట్లో కూడా చూడొచ్చు, నా ఇన్స్టాగ్రామ్లో కూడా చూడొచ్చు. గైస్ ప్రసాదం అనగానే ఎట్లా వచ్చినారు చూడండి గైస్ తినడానికి. గైస్ అక్కడ దర్శనం అయిపోయినాక పక్కనే ఇంకో గుడి ఉంటుంది అనమాట. చిన్నప్పటి నుంచి గుడికి వచ్చే వాళ్ళం. మొత్తం రెనోవేట్ చేస్తున్నారు. చిన్నప్పుడు చాలా పెద్దగా అనిపించేది ఈ గుడి, బట్ ఇప్పుడు చిన్నగా అనిపిస్తుంది అండ్ రెనోవేట్ కూడా చేస్తున్నారు. ఇక్కడ కూడా కొద్దిసేపు కూర్చొని మాట్లాడేసుకొని ఇంకా ఇంటికి వెళ్ళిపోయాం అనమాట. చూడండి గైస్, యూట్యూబ్ ఛానల్ లేదు, వీడియో తీస్తున్నారు. ఎంతమంది ఉన్నారు మొత్తం కార్లో? హాయ్ పండి. హాయ్. అదేంటిది? నేను ఏడ్చి మరి కొనిపించుకున్నా మా అక్కతోని. ఎక్కువసేపు ట్రెడిషనల్ ఉంటే ఏదో అయిపోతుంది నాకు. వెంటనే డ్రెస్ మార్చుకొని ఇంకా పూరి చోళ కర్రీ తిన్నాను. ఇట్ వాస్ సో యమ్మీ. అండ్ నిన్న మా కజిన్ వీళ్ళకి రాఖీ కట్టలేదు, సో అది వేరే దగ్గరికి వెళ్ళింది కాబట్టి ఈ రోజు కడుతుంది అనమాట. ఈ టైంలో నేను లేను, మా సింధు టేక్ ఓవర్ తీసుకొని వ్లాగింగ్ చేస్తుంది, నేను లోపల ఉన్నాను అనమాట. సో అది వెళ్ళేటప్పుడు మళ్ళీ నేను బయటకు వచ్చాను. బాయ్ దివ్య బేగం. సో మా కజిన్కి వేరేది ఒక ఫంక్షన్ ఉంటే దానికోసం వెళ్ళిపోతుంది. నేను అది సేమ్ చిన్నప్పటి నుంచి ఎక్కడికి వెళ్ళినా ఇద్దరం ఒకటే దగ్గర ఉండేవాళ్ళం అనమాట. నాకన్నా 1.5 month పెద్ద అంతే. సో దాన్ని సెప్టెంబర్, నాది నవంబర్ అనమాట బర్త్డే. సో ఇంకా అది నేను వెళ్ళాక ఏమన్నా రీల్స్ చేయాలి మీరు నన్ను వదిలేసి అని వార్నింగ్ ఇచ్చుకుంటూ వెళ్తుంది అనమాట. సో మేమేం చేయలేదు. ఏం డ్రీమ్స్ శ్రీవిద్య నీకు చిన్నప్పటి నుంచి? మంచి కాంట్రాక్ట్లు 5 రూపాయలే ఇంకా రూమ్ నుండి మొత్తం బబ్బీ చాలా బాగుంది. మంచి రోజు అక్కడ తింటా. నేను రీసెంట్ టైమ్స్లో రీల్స్లో ట్రెండ్ అవుతున్న ఒక హిందీ సాంగ్ని, ఆ రీల్ని నేను తెలుగు వర్షన్లో చేద్దామని చెప్పి స్కూటీ వేసుకొని అయితే బయలుదేరినాం అనమాట. ఇది ఫస్ట్ అటెంప్ట్. సో ఫస్ట్ అటెంప్ట్ చేసేసుకొని వచ్చాం ఇంటికి. రాగానే చూస్తే వీడియో అస్సలు బాగాలేదని చెప్పి మళ్ళీ సెకండ్ అటెంప్ట్ కోసం మళ్ళీ బయటకు వచ్చినాం అనమాట. వెదర్ వాజ్ సో డామ్ గుడ్. సెకండ్ అటెంప్ట్కి చాలా బాగా వచ్చింది వీడియో. ఫైనల్గా ఫుల్ సాటిస్ఫైడ్. అది నేను షార్ట్స్లో అప్లోడ్ చేశాను, రీల్లో కూడా అప్లోడ్ చేశాను. అండ్ రీల్లో మంచి వ్యూస్ కూడా వచ్చాయి. ఒకసారి వెళ్ళి చెక్ చేయండి నా ఇన్స్టాగ్రామ్లో. ఒక నాప్ తీసుకొని ఇప్పుడు లేసాము. నేను మార్నింగ్ ఒక వ్లాగ్ చేశాను ఫ్రెండ్స్. చూడండి ఇద్దరు చూడండి, కోతి చూడండి guys. అసలు వాళ్ళిద్దరు ఒక దగ్గర ఉంటే ఆగరు ఫ్రెండ్స్. ఈరోజు మా అత్తమ్మ బర్త్డే. సో కేక్ తీసుకోవడానికి వెళ్తున్నాం. వచ్చాక కేక్ కట్ చేపిస్తా. కేక్ తీసుకుందామని నేను అభి సింధు అయితే స్టార్ట్ అయినాం. ఈరోజు మా ఫ్యామిలీలో 3 బర్త్డే. అత్తమ్మది, మా చిన్న తాతది అండ్ పిన్నిది. అంటే ఇందాక మా కజిన్ అని చూపించాను కదా, సో వాళ్ళ మమ్మీది. బట్ ఆ పిన్ని రాలేదు వేరే పని ఉండడం వల్ల. ఇంకా మేము కేక్ తీసుకొని రిటర్న్ వెళ్తుంటే అన్ని బోనాలు టెంపుల్ దగ్గరికి వెళ్తున్నాయి. ఆ టైం అరౌండ్ 5:30, 6 అవుతుంది అనమాట. ఆ టైంలో చిన్నపిల్లలు కూర్చుంటారు చూడు, అట్లనే కూర్చుంటారు తాత. అంటే మేము క్రాకర్స్
హ్యాపీ బర్త్డే టు యు హ్యాపీ బర్త్డే టు యు హ్యాపీ బర్త్డే టు డియర్ తాత హ్యాపీ బర్త్డే టు యు మే గాడ్ బ్లెస్ టు యు మే గాడ్ బ్లెస్ టు యు ఇంకా చిన్న తాత కేక్ కట్ చేపించేశాక డైరెక్ట్ ఆ ఇంటి నుంచి మేము కజిన్స్ అందరం నడుచుకుంటూ వచ్చాము. మిగతా వాళ్ళందరూ కార్లో వచ్చారనమాట. ఈ టైంలో ఇంకా నైట్ టైమ్స్ బాగుంటుంది కదా, గుడి దగ్గర లైటింగ్స్ అండ్ మొత్తం ఎగ్జిబిషన్ లాగా పెట్టారనమాట చిన్నగా. ఇయర్ ఎక్కువసేపు ఇక్కడ స్పెండ్ చేయలేదు బికాజ్ నెక్స్ట్ డే అందరికీ జాబ్స్ ఉన్నాయి. ఇప్పుడు మేము నైట్ ఇంటికి వెళ్ళిపోతాం అనమాట డిన్నర్ చేసేసి. అందుకే ఇంకా తొందరగా ఒక రౌండ్ వేసేసుకొని ఇంటికైతే వచ్చేసాము. అండ్ మేము తొందరలోనే ట్రిప్ వెళ్తున్నాము, అందుకే ఆ ట్రిప్ గురించి కూడా మాట్లాడినాము. You guys on 14th, let's rock this trip. Bye. Bye bye. Bye bye. Okay. Bye. 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 See you again soon. Bye bye. Bye. Hero, bye. Bye, Hero. Happy bye. Bye bye. Bye bye. Hi. Bye. That's it for the vlog. Hope you guys enjoy. Bye bye.